పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో శుద్ధమైన నీరు, పరిశుభ్రమైన కుళాయి ద్వారా స్వచ్ఛమైన తాగునీరు, కాలువల్లో చెత్త పేరుకుపోకుండా డ్రైనేజీ వ్యవస్థ శుభ్రం చేయడం వంటి పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నామని అన్నారు. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి సమీపంలోని రాజీవ్ రజక కాలనీలో తాగునీటి పైప్లైన్ పనులకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామీణ తాగునీటి సరఫరా పథకం ద్వారా 19.89 లక్షల రూపాయలతో 250 ఇళ్లకు సురక్షిత జలాలు సరఫరా చేసేలా పైప్లైన్ పనులు చేపడుతున్నారు. వాటర్ పైప్ లైన్ వేసుకుంటున్నాం. 210 మందికి మంచి కనెక్షన్లు, ఇంటింటికి ట్యాప్లు ఇవ్వబోతున్నామని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. సో ఈ మంచి కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు అందరూ నన్ను మంచిగా అండదండలు ఇచ్చి మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించారు మీ అందరు కూడా. సో నా గెలుపు మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే, మీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందంటే మీ అందరి సహకారం. ఈ రోజు ప్రజలు రుణం తీర్చుకోవడానికి ఇలాంటి అవకాశాలు వచ్చినందుకు మాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. ఈ రోజు ఈ కాలనీలు వేస్తున్నాం, అంతగా భవిష్యత్తులో టౌన్ లో ప్రతి బజార్కి కూడా కొత్త పైప్ లైన్లు వేసి మంచిగా అందిస్తామని చెప్పి సందర్భంగా